వెరీ ఇంపార్టెంట్ కామెంట్ చేయడం అనేది. ఇష్యూలో మీరు ఎవరి వైపు ఉన్నారు, అనసూయ వైపు, శివాజీ వైపు, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు సొసైటీ ఎంత వర్స్ట్గా తయారైందంటే మెన్ వర్సెస్ ఉమెన్ అనేది నడుస్తుంది. అత్యంత నీచమైన దరిద్రమైన పరిస్థితి. హిందూ వర్సెస్ ముస్లిం వర్సెస్ క్రిస్టియనే నీచం దరిద్రం, హ్యూమన్ వర్సెస్ యానిమలే దరిద్రం నీచం. ఇలాంటి పరిస్థితుల్లో మెన్ వర్సెస్ ఉమెన్ నడవడం అనేది అత్యంత బాధాకరమైన, ఆశ్చర్యకరమైన, దీన్ని ఎట్లా సరిచేయాలో తెలియనటువంటి మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ డిజాస్టర్ సిచ్యువేషన్ ఇది. మెన్ ఉమెన్ కోరిలేట్ అవుతూ నాగరికత వైపు అడుగులేయాల్సిన ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ టైం ఇది అట్లా వేయడానికి, ఈ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీలో. కానీ రివర్స్ అవుతూ ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ, జరిగే తప్పులకి అన్యాయాలకి ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ అడుగులేస్తున్న దరిద్రపు వ్యవస్థ. అసలు శివాజీ ఏమన్నాడు? దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో జరిగింది. సినిమా ఇవాళ రిలీజ్ అయింది, దానికి ముందే కొన్నాళ్ళ క్రితం రిలీజ్ జరిగింది ఈవెంట్. ఆ ఈవెంట్లో అమ్మాయి ఎవరు మంచిగా చీర కట్టుకొచ్చింది, హీరోయిన్ చూసి బాగా కట్టుకున్నాం అమ్మ అన్నాడు. బాగుంది, అక్కడ వరకు అయిపోద్ది. కానీ నోటి దూల ఒళ్ళు పొగరు మాటలు, నోటి దూల కాదు ఇది, బుర్ర దూల, ఒళ్ళు కొవ్వు మాటలు అనమాట ఇవే. కొంతమంది హీరోయిన్లు ఇట్లా బట్టలు వేసుకుంటున్నారు, అట్లా వేసుకుంటున్నారు, అందుకే మీద పడుతున్నారు. అమ్మ తల్లి మీకే చెప్తున్నా, మీ మంచి కోసమే చెప్తున్నా, జాగ్రత్తగానండి వీడియో లాస్ట్ దాకా, మీ మంచి కోసమే చెప్తున్నా, అట్లాంటి బట్టలు వేసుకోకండి అమ్మా, అట్లా పడతారు, మీకే బ్యాడ్ అవుతాయి, సామాన్లు కనబడతాయి, ఈ పిచ్చి ముండ ఇట్లా వేసుకుంటుంది బట్టలు, దరిద్రపు ముండ అని తిట్టుకుంటాం మేము అని. ఎంత నీచమైనటువంటి మాటలు చూడండి అవి. అంటే తరతరాలుగా డెకేడ్స్, సెంచరీస్ నుంచి ఆడది ఎట్లా ఉండాలో మేమే డిసైడ్ చేస్తామని ఒక పేట్రియాటికల్ మోస్ట్ డేంజరస్ మెంటాలిటీ నుంచి వస్తారు ఇలాంటి వాగుడు వాగేవాళ్ళు. ఫైనల్గా సారీ చెప్పి, ఆ సారీ కూడా ఈ 2 పదాలకి అన్నాను తప్ప, నేను అన్నది ఏమీ తప్పు కాదు, నేను మీ మంచి కోసమే చెప్పాను అని. మీ మంచి కోసం చెప్పినప్పుడు ఏం చేయాలి? వెనక పడిన వాళ్ళని క్వశ్చన్ చేయాలి ఫస్ట్. ఎవరైతే పిచ్చి కుక్కల్లా వెనకాల పడ్డారో, పశువుల్లా ప్రవర్తిస్తున్నారో, ఆడది కనపడితే చాలు మీద పడిపోతామని పశువుల్లో ప్రవర్తిస్తున్నారో వాళ్ళని మాట్లాడాలి, దండించాలి, వాళ్ళకి శిక్షలు వేయాలి. అలా జరగకుండా ఎందుకు జరుగుతుంది, అట్లా ఎందుకు చూస్తున్నారు ఆడదాన్ని, సొసైటీలో ఒక మార్పు తీసుకురాగలగాలి. చిన్నతనం నుంచి ఒక మనిషి, ఒక ఆడపిల్ల అట్లా కనబడితే పడకూడదురా, మగాడు కనపడ్డ ట్రాన్స్జెండర్స్ అందరూ మీద పడితే అప్పుడు కూడా అదే చెప్తారా, మగాడు చొక్కా వేసుకోకు, ప్యాంట్ వేసుకోకు, ఇట్లాంటి బట్టలు వేసుకోకు, అట్లాంటి బట్టలు వేసుకోకు. మరి సమంత ఏం మామూలు శారీ కట్టుకుని సమంత వెనకాల కూడా పడ్డారు, చిన్న పిల్లల్ని కూడా రేపులు చేస్తారు. ఇది మెంటాలిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లం. చిన్నతనం నుంచి ఆడదాన్ని ఒక వస్తువుగా చూపించే సినిమాలు, మన ఇంట్లో వాళ్ళు, మన ఎడ్యుకేషను, వీటి వల్ల వచ్చినటువంటి సమస్య కదా. దాన్ని అడ్రస్ చేయకుండా, ఒకటి తప్పు చేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా విక్టిమ్నే బ్లేమ్ చేయడం, ఇదంతా దరిద్రగొట్టు మెంటాలిటీ అనమాట. ఒక మ్యానిపులేషన్ కైండ్ ఆఫ్ గేమ్ అనమాట ఇట్లా మాట్లాడడం. దానికి అనసూయ లాంటి వాళ్ళు ఆవేశంగా రియాక్ట్ అయిపోయి వాళ్ళు మాట్లాడడం. అనసూయ ఫేక్ ఫెమినిస్టే లేదంట. ఫేక్ ఫెమినిస్ట్ ఎందుకు లేరు? భయంకరంగా ఉన్నారు. ఫెమినిజం అనే ముసుగులో దొంగ డ్రామాలు ఆడే దరిద్రపు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అత్యంత నీచమైనటువంటి బతుకంటే వాళ్ళదే. ఫెమినిజం అనేది చాలా గొప్ప కాన్సెప్ట్. ఆడ మగ సమానమే, వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయో మాకు కూడా అదే ఇవ్వండిరా, సెంచరీస్ నుంచి మమ్మల్ని పురుషాహంకార సమాజంలో తొక్కేస్తున్నారా, మమ్మల్ని కొంచెం బెటర్ పొజిషన్లో పెట్టుకుందాం అనుకుంటున్నాము అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఫేక్ ఫెమినిజం చేస్తూ, ఆ ఫేక్ ఫెమినిజం ముసుగులో మగవాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతూ, టార్చర్ పెడుతూ, అలాంటి వరస్ట్ మెంటాలిటీలో ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఉండగా ఫేక్ ఫెమినిస్ట్లో లేరని ఎట్లా మాట్లాడుతుంది అనసూయ? నాకు అర్థం కాదు. కంప్లీట్ ఆ పాయింట్ వరకు కంప్లీట్ రాంగ్ ఆవిడ మాట్లాడింది. అండ్ శివాజీ విషయంలో కూడా నేను ఎంతో క్రిటిసైజ్ చేస్తున్నా, బట్ పాలెం బస్ ఇన్సిడెంట్లో ఆయన తీసుకున్న స్టాండ్ నేను అప్రిషియేట్ చేస్తా. కొన్నిసార్లు చాలా బాగా మాట్లాడతాడు ఆయన. సొసైటీ ఎట్లా అయిపోయింది, సమాజం ఎట్లా పాడింది, అలాంటి వాటికి నేను డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాను. రీసెంట్ టైమ్స్లో ఏదన్నా పాలెం బస్ ఇన్సిడెంట్ లాంటిది ఆయన చేసుంటే, పోరాటం, మన కర్నూలు బస్ ఇన్సిడెంట్ జరిగినట్టు ఆయన ఏదన్నా పోరాటం దాని మీద నిలబడి ఉంటే ఆయన వెనకాలే నేను నిలబడతాను అట్లాంటి ఇష్యూలో. కానీ ఆయన ఇట్లాంటి పిచ్చి వాగితే డెఫినెట్లీ అదే టైంలో ఆయనకి ఎదురుగా నిలబడాలి. అనసూయ మంచి పాజిటివ్ విషయాలు చెప్పింది, అందులో నేను ఆవిడకి సపోర్ట్గా నిలబడతా. కానీ ఫేక్ ఫెమినిస్టులు లేరని ఆవిడ చెప్తున్నారు ఆవిడ, దానికి నేను ఆవిడకి ఆపోజిట్గా నిలబడతా. ఇట్లా ప్రతి మనిషి మాట్లాడింది అల్లా మనం సపోర్ట్ చేయకూడదు. దాని గురించి ఆలోచించి ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళ, అదే చెప్తున్నా, మగవాడు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాడు అనేది ఆడవాళ్ళు ఆసక్తిగా ఆలోచించి, ఎందుకు ఇట్లా అంటే ఓర్పు సహనం ఉండాలి ఫస్ట్, ఫీమేల్కైనా మేల్కైనా ఉండి, ఎందుకు వీళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నారు, ఎందుకు బట్టల గురించి మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు ఏ రకమైన మెంటాలిటీలోంచి ఇట్లా మాట్లాడుతున్నారో అర్థం చేసుకుని దాని ప్రకారం నెమ్మదిగా మాట్లాడుకోవాలి. లేడీస్, జెంట్స్ అందరికంటే ముఖ్యంగా ఓర్పు సహనం నేర్చుకోవాల్సిందే మగనా కొడుకులం. నేర్చుకుని ఎందుకు బట్టలు అనేది మ్యాటర్ కాదు అటాకులు జరగడానికి అనేది వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది ఎగ్జాంపుల్స్తో సహా ఎందుకు అంటున్నారో అర్థం చేసుకుని అట్లా అనేవాళ్ళతో డిబేట్లు పెట్టడం, మాట్లాడడం. గొడవలు కాదు మనం పడాల్సింది, యుద్ధం నడవట్లేదు మగ ఆడ మధ్య, కోరిలేట్ అవుతూ ఒక మంచి నాగరికత సమాజం వైపు, స్వేచ్ఛ,
కడుపు నిండా తిండి, బట్ట, ప్రశాంతమైన జీవితము, రక్షణ, భద్రత ఇవన్నీ ఉండే ఒక సమాజాన్ని తీసుకురావాలి భవిష్యత్ తరాలకి. మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత ఒక మంచి సమాజాన్ని ఇవ్వద్దా? ఆ రోజుకి ఇట్లా కొట్టుకుంటూ ఉంటాం, లేదా ఇంకా వెనక్కి వెళ్ళిపోయి నాగరికతలో ఇంకా నెగిటివ్ వెళ్ళిపోతామా, రివర్స్ వెళ్ళిపోతామా, రివర్స్ చేస్తామా? నాగరికత నాకైతే అర్థం కావట్లేదు.